ఈరోజు సండే ఎపిసోడ్ సండే ఏం జరిగిందంటే మాస్క్ మ్యాన్కి కోపం వచ్చింది అందరి మీద. ఏంటి నేను ఒక రకంగా ఉంటే అందరు ఒక రకంగా ఉన్నారు, అయినా కూడా నేనందరికీ అందరూ సూపర్ మాస్క్ మ్యాన్, నువ్వు సూపర్, అసలు లోపల ఒకటి లేదు బయట ఒకటి లేకుండా బాగున్నావు, నువ్వు మాస్క్ తీసేసి ఆడుతున్నావు అని చెప్పి అందరూ మెచ్చుకుంటారేమో అని అనుకున్నారు. కానీ ఎవ్వరు అతన్నైతే మెచ్చుకోలేదు. వచ్చిన ఆడియన్ కూడా అతన్ని వచ్చేసి ఎందుకు ఫ్లిప్ అవుతున్నావా అన్నట్టు అడిగారు. ఏందబ్బా ఏం జరుగుతుంది, నేను బాగానే ఉన్నాను కదా, అందరి మీద సాడీలు చెప్పుకుంటా ఆ బయట సోఫాలో కూర్చొని కెమెరాలతో మాట్లాడుకుంటా అంటే జనాలకి నేను చెప్పుకుంటున్నాను కదా, నా అలాగే ఎందుకు ఉండట్లేదు అని అనుకున్నట్టున్నాడు. అంతకుముందు ఇక్కడ అగ్ని పరీక్ష తోపు షోలో కూడా నేను పాల్గొన్నాను కదా, వాళ్ళు జడ్జిలు కూడా నా మాట విన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు అని అనుకున్నాడు. అందుకే బాగా క్లాస్ కూడా పికినట్టున్నారు నాగార్జున గారు. అంటే షూటింగ్ లేనప్పుడు ఏమన్నా చెప్పారేమో తెలియదు, అలుగున్నాడు. కనీసము ఆ సెలబ్రిటీస్ వాళ్ళు వచ్చారు కదా, సాయి సజ్జా వాళ్ళు వచ్చారు కూడా, వాళ్ళు వచ్చినప్పుడు కూడా అయితే అసలు కొంచెం కూడా అసలు నాకేం సంబంధం లేదు, నేను ఏదో మూల ఉంటా, మీరే ఆడుకోండి, మీరే చూసుకోండి, అసలు నాకు ఈ బిగ్ బాస్ షోకి నాకు అసలు సంబంధమే లేదు అన్నట్టు బూతు పొడుచుకొని ఉన్నారు. అప్పటికి కూడా నాగార్జున గారు వచ్చేసి ఇదిగో ఒక అతను చెప్తున్నాను, అతను మీరు క్లాప్స్ కొట్టండి, మాస్క్ మీద సూపర్ పని చేస్తుంటే, అయ్యో నా గురించి ఏమన్నా మంచి చెప్తారేమో అనుకుంటే ఏం చెప్పలే, అక్కడ కూల్ డ్రింక్స్ కొట్టేశాడు కదా ఆ విషయం చెప్పారు. యా పరుగు పోయింది కదా నలుగురిలో. నేనే దొంగతనం చేయకూడదు తప్పు అని అంటాను, ఇప్పుడు సంజనానేమో నువ్వు దొంగతనం చేసావు కదా, నీ క్యారెక్టర్ ఎట్లా ఉంది, నేను ఒకే విధంగా ఉంటాను, మాస్క్ వేసుకో ఉండను, నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడతానంటే నేను దొంగతనం చేయను అని లోపల పెట్టుకొని లోపలికి వెళ్ళి దొంగతనం చేయడం కాదు, ఫేస్ టు ఫేస్ అంటే ఉన్నట్టు చెప్పాలా, హానెస్ట్గా ఉండనే. ఏదో అంతకుముందు ఇలా దొంగతనం ఎప్పుడు చేసేవాళ్ళంటే బాగా గ్యాప్ వస్తుంది కదా, 2 నెలలు 2.5 నెలలు, ఆ తర్వాత బాగా ఈ కూల్ డ్రింక్ తాగితే బాగున్ను, ఆ పిజ్జా తింటే బాగున్ను, అలాంటి వరకు ఉన్నప్పుడు ఖచ్చితంగా తినాలా అన్న ఉద్దేశంతో దొంగతనం చేయాలనిపిస్తుంది. ఏందో పోయిన 2 రోజుల నుంచి దొంగతనం స్టార్ట్ చేస్తుంది. ఏమంటే పోనీ కంటెంట్ అందరూ బిగ్ బాస్ సీజన్ 9 నిద్రపోతున్నప్పుడు లేపదాం అనుకొని చేసింది అనుకోవచ్చు. ఈమె ఇన్స్పిరేషన్గా తీసుకొని శ్రీజ వాళ్ళు చాక్లెట్స్ కొట్టేశారు, మాస్క్ మ్యాన్ కూల్ డ్రింక్ కొట్టేశారు, అట్లాగే రీతు వాళ్ళు చిప్స్ కొట్టేశారు, ఒకరు కొట్టేశారు, సంజన, భరణి గారు, ఇంకా వీళ్ళు వచ్చేసి అరటిపండు తింటా ఉన్నారు, ఇమ్మానియల్ వాళ్ళంతా అరటిపండు తింటా ఉన్నారు. అందరూ దొంగలే కదా, దొంగలు చేరి ఊళ్ళు పంచుకున్నట్టు అందరూ దొంగలే వచ్చేసి. అదేముంటే ఆయనకైనా గొప్ప చెప్పుకుంటాడు, తలదన్నే వాళ్ళు ఉంటే వాళ్ళు తాడుదన్నే వాళ్ళు ఇంకొకరు ఉంటారు సార్ అని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు. అదే ఇప్పుడు నువ్వు గొప్ప అనుకుంటే నీతో సంజన వచ్చింది కదా, నువ్వు తలదన్నే పడితే నీ తాడుదన్నే సంజన వచ్చింది కదా, నీకంటే గొప్ప వచ్చింది కానీ నలుపులో పెడుతుంది అనుకుంటున్నావు, పెడుతుందో లేదో మనకైతే తెలియదు అని అనుకుంటాం. మళ్ళీ నాకు నెక్స్ట్ శ్రీజ కూడా నాకు అసలు నచ్చలేదబ్బా. ఎందుకు అంటే ఒక పక్క సంజనాతో నాగార్జున గారు మాట్లాడుతున్నారు, ఆమె చెప్పుకుంటున్నారు పాపం తన బాధ, నన్ను అసలు ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను లెక్క కూడా పెట్టట్లేదు సార్, ఇప్పుడు నేను చెప్తే మా వచ్చేసే మేము ఇక్కడ ఓనర్లమే, నువ్వు నాకేం చెప్పేది లేదు, ఇక్కడ వారం రోజులు ఉండేసి పక్కకి వెళ్ళిపో అంటున్నారంటే, అమ్మ నువ్వు ఓనర్ అంటే అందరికీ ఓనరు, అటు లోపల ఉన్న వాడికి ఓనరు, ఇటు హౌస్లో ఉన్న వాడికి ఓనరు, అందరికీ కెప్టెన్ అందరికీ కెప్టెన్, సపరేట్గా నువ్వు వాడుకున్నానికి మాత్రం కెప్టెన్ కాదు అని చెప్పేసరికి సరే సార్ అంటే వీళ్ళు అసలు మాట వినరే. సార్ నన్ను ఎవరు లెక్క పెట్టట్లేదు అంటే అది లెక్క అనేది మనము కల్పించుకునేటట్టు తెచ్చుకోవాలమ్మంటే అది అలా అడగండి సార్ అంటుంది. ఈ చాక్లెట్లు దొంగతనాలు పోతున్నాయి కదమ్మా చూసుకున్నామంటే, సార్ ఆ రూమ్కి లాక్ లేదు సార్, నేనేం చేయాలి సార్ అంటే అక్కడే ఉండాలా సార్ నేను అని చెప్పారంటే, అక్కడి నుంచి శ్రీజ వెనకాల లేదు ఆమె చూసుకోదు అని చెప్పంటుంది. ఒక కెప్టెన్ అన్నప్పుడు తనకి వాల్యూ ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు కెప్టెన్ అయినప్పుడు బిగ్ బాస్ హౌస్లో వాల్యూ ఇస్తారు కదా, ఇచ్చేటట్టు చేసుకుంటావు కదా, అలాగే ఆమె కూడా కెప్టెన్ అయినప్పుడు వాల్యూ అనేది ఇవ్వాలా. ఎట్టుపోతుంది ఇప్పుడు ఆమెకి గుడ్డు దొంగతనం జరిగింది, బిగ్ బాస్ ఆవిడని పిలిచారు, పవర్ ఇచ్చారు అంటే అప్పుడు ఏమనుకోవాలి, ఓహో బయట ఈవిడి గురించి కొంచెం గొప్పగా పోతున్నాదేమో అని అనుకోవాలి కదా. ఆ మాత్రం తెలివి లేదా? బయట బిగ్ బాస్ రివ్యూస్ చెప్తా ఉంటావు కదా శ్రీజ, నీకు అంత మాత్రం తెలివి లేకుండా పోయిందా లోపలికి వెళ్ళేసరికి? అసలు వాళ్ళిద్దరే ఇప్పుడు శ్రీజ వీడియో కూడా చూపించారా, ఎంతసేపటికి మేము తోపు మేము తురుము అని చెప్పి రూల్స్ మాట్లాడుతూ ఉంది కదా. శ్రీజ వీడియో కానీ ప్రియా వీడియో కానీ వేసి చూపించి ఉండాలి నాగార్జున గారు, వాళ్ళు వేసి చూపించారు. కనీసం ఆ చాక్లెట్ దొంగతనం చేసింది కూడా చూపించలేదు.
జస్ట్ ఆ వంట వీడియో చూపించారు కానీ చాక్లెట్ దొంగతనం చూపించలేదు. ఎందుకు చూపించలేదు? అది చూపించుంటే పోయిండేది. ఇప్పుడు అందరూ దొంగలే కదా, అందరూ దొంగలైతే ఇప్పుడు ఈ సంజనాన్ని మాత్రం వేలెత్తి చూపిస్తారు వీళ్ళు, మాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంటారు. అయినా ఈ ఓనర్స్ ఈ టెనెంట్స్ అనేది బోర్ కొడుతుంది, మార్చాల. ఈరోజు ఈ వారం వీళ్ళు ఉన్నారా, నెక్స్ట్ వారం వాళ్ళు ఓనర్లుగా ఉండాలి, వీళ్ళు వాళ్ళ చేత పని చేయించుకోవాలి. అప్పుడు వాళ్ళు ఎంత మాత్రం చేస్తారో అని తెలుస్తుంది. అక్కడ ఉన్న నాళ్ళు కామనర్స్ని, ఓనర్లు, సెలబ్రిటీని, టెనెంట్స్ అంటే బోర్ కొడుతుంది. ఇవి అటు ఇటు మారుస్తుంటే ఎవరు ఏంటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అన్న విషయం తెలుస్తుంది. అసలు ప్రియానమ్మ అగ్ని పరీక్షలు ఎట్ట తీసుకున్నావయ్యా బాబు, అంత మతిమరుపు. అందుకే నాగార్జున గారు కూడా అన్నారు, నీకు పళ్ళ డాక్టర్ కదా నువ్వు, అట్లాగే మతిమరుపు కూడా టాబ్లెట్ ఉంటే వేసుకో అమ్మా నువ్వు అని అన్నారు. అదే ఆ అరటిపండు విషయంలో అది అమ్మాయి చెప్పింది కదా, ఎవరు షష్ఠివర్మ చెప్పింది కదా, నాకు మెడికల్ ఇష్యూ ఉంటే ఒక యాపిల్ అడిగితే నాకు ఇవ్వలేదు, అదే వేరే వాళ్ళు బడాన్ అడిగితే ఇచ్చారు మనీష్ అని చెప్పంటే, మనీష్ ఉండి మేము చర్చించుకున్నాము అన్నాడు. అది ప్రియాని అడిగితే నేను మర్చిపోయాను అని చెప్పని అనింది. అప్పటికి నేను చెప్తాను అంటుందంటే వీళ్ళని కవర్ చేయడానికి ఆయన ఏం చెప్పనివ్వలేదు. తర్వాత ఏమని చెప్పమ్మా అన్నాడు. ఇంకా శ్రీజ ఉండేసి, సార్ నా గొంతు వల్ల, నా గొంతు ఇంటే ఒరిజినల్ అంటే నీకు కాదమ్మా, మాకు వినేవాళ్ళకి ప్రాబ్లం అన్నట్టు చెప్పినారు. ఆ అమ్మాయి ఎందుకు హైలైట్ అయిందంటే, నిన్న ఆ అమ్మాయిని మెచ్చుకోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న అమ్మాయి చెప్తుంది కదా, ఎక్కడికి పోయినా సరే నాకు చిన్నప్పటి నుంచి అటెన్షన్ మొత్తం నా మీద ఉండేటట్టు చేసుకుంటానని చెప్పింది కదా. ఇప్పుడు ఆదివారము, నేను శనివారం ఎలాగో అటెన్షన్ రాలేదు, కనీసం ఈ ఆదివారం రోజైనా అటెన్షన్ మన మీద వస్తుందేమో అని గమనించినట్టుంది. అందుకని సైకిల్ చేయడము, ఇరిటేటెడ్గా ఫీల్ అవ్వడము అట్లా చేస్తూ ఉంది అని చెప్తున్నది కదా. ఏమని చెప్పింది, మాకు కెప్టెన్తోనే ప్రాబ్లం ఉంటుంది శ్రీజ, అట్లా చేయొద్దు కదా, చూస్తున్నారు కదా జనాలు. ప్రియా అయితే మరి ఎవరు ఆయన అన్న సేవ్ అయ్యాడా అని ఏమో ఎంత వెళ్ళిపోతాం అనుకునేవాడు సేవ్ అయిపోతుంటే, ఈ ముందు కదా ఆశా శైలి అదే ఫ్లోరా శైలి సేవ్ అంటే సేవా ఏందో ఆమె రియాక్షన్లు. ప్రియా అంటే అందరికి పంపించేసి మీరు మాత్రం కప్పెత్తుకొని పోదాం అనుకుంటున్నారా ఏంది తెలియకడతా. ఏమమ్మా ఎలా వచ్చినారమ్మా అగ్ని పరీక్షల నుంచి, నాకు అంత ప్రిపేర్ చేసి పంపించినా మీరు ఇట్లా ఉన్నారేంటో తేడాగా అర్థం కావట్లేదు. బిహేవ్ చేసే బిహేవింగ్గా బాగాలేదు. ఇకపోతే నెక్స్ట్ ఇంకా మాస్క్ మ్యాన్ అయింది, ఇదమ్మాయి అయింది, ఇష్యూ అయింది. టాస్క్ అనేది పెట్టారు కదా, టాస్క్ అనేది పెట్టేసరికి కనీసం వాళ్ళకి టైం అన్న ఇచ్చి ఉండాలి. అది టాస్క్లే ఆటలే అనుకోవడం కాదు కానీ వాళ్ళ డ్రెస్సులు అంత కంఫర్టబుల్ నాకు అనిపించలేదు. వీళ్ళు వెళ్ళి వాళ్ళని గట్టిగా పట్టుకోవడము, వాళ్ళ డ్రెస్సులు అంత కన్వీనియంట్గా లేదు. ఈ టాస్క్లో పడతా లేస్తూ ఉంటారు. నేను కాదన్నా వాళ్ళకి కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుంటే బాగుండు అని నేను అనుకుంటున్నాను. ఆ టాస్క్లో వచ్చేసి టాస్క్ అయితే పెట్టినారు, బాగుంది, బాగా అనిపించింది. ఇకపోతే ఈ షష్ఠివర్మ ఎలిమినేషన్ అయ్యింది. ఇది నాకు కొంచెం అన్ఫేర్ అయితే అనిపిస్తున్నది. ఎందుకంటే ఆమె కంటే తక్కువ వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు షష్ఠివర్మ ఎలిమినేషన్ అయితే 3 మాట్లాడింది, సిగ్గులేదా అన్నది ఒకటి, ఆ గుడ్డి విషయంలో భరణి అన్న మీరు అంతా కలిసి ఉన్నారు కదా అని చెప్పేసి ఆ ఒక్క విషయం మాట్లాడింది. ఆ చిమ్మే దగ్గర ఇటు చెత్తలు ఆక్కుంటూ పోయింది, అంతే, ఇంకేమీ లేదు టాస్క్లో. ఆమెకి డ్యాన్స్ అయినప్పుడు డ్యాన్స్ చేయటము అదంతా ఏమీ లేదు. సరే ఎలిమినేషన్ అయింది అనుకుంటే ఆమె కంటే తక్కువలే ఫ్లోరాస్ అయినా ఉంది కదా, ఆమెను పంపించవచ్చు కదా. లాంగ్వేజ్ రాదు, ఏమీ రాదు, ఆమెనైతే పంపలేదు. మేబీ సంజనాకి గొడవ పరంగా ఉంటుందని ఆమెను ఉంచుకున్నారు. ఆ అన్న ఉన్నాడు కదా, ఈ నవ్వుతుండే అన్న పేరు మర్చిపోయా, ఆయన పేరేంటి సంతు, సుమన్ శెట్టి ఉన్నాడు. సుమన్ శెట్టి ఏం చేస్తున్నాడు అసలు, ఏమన్నా ఆడుతున్నాడు అసలు, ఏమీ ఆడడం లేదు కదా, ఆయనన్నా పంపించవచ్చు కదా. ఈ సృష్టివర్మన్న కనీసము టాస్క్ అంటే కొంచెం ఆడుతుంది అమ్మాయి. నిన్న కూడా ఆ కమ్ములు లాగే దగ్గర కానీ కొంచెం ఆడింది. ఈమె వేస్ట్, ఆయన వేస్ట్, ఆ ఇద్దరిని పంపించవచ్చు కదా, ఆ ఇద్దరిలో ఒకరిని. అది కాదు కానీ వాళ్ళు సేవ్ అయ్యే దగ్గర తీసుకొని సృష్టివర్మ సేవ్ చేయాలని చెప్పి వచ్చారు కదా. అప్పుడు వచ్చినప్పుడు ఒక ఆమె జాకెట్ ఇట్లా తీసి చూపిస్తే దడుచుకున్నాడు డిఎం అని పౌను అన్నాడు. అబ్బాయి ఫేస్ చూడాలి, ఎక్స్ప్రెషన్ భలే దడుచుకున్నాడు అబ్బాయి. అయితే అసలు మొదలే వాళ్ళకి అలవాట్లేదు కదా, ఇట్లా టీవీ షోలు అంత అలవాట్లేదుగా, ఒక్క క్షణం భయపడ్డాడు ఎవరు సేవ అనేసి. ఆ విధంగా ఆమె కానీ ఇప్పుడు సృష్టివర్మ బయటికి వెళ్ళింది. ఫస్టే లోపల ఉన్నప్పుడేమో భరణి అన్నతోటి వాళ్ళతో క్లోజ్గా ఉండింది. బయటికి వెళ్ళిన తర్వాత నీకు ఎవరు ఫెయిరు, ఎవరు మాస్క్ వేసుకున్నారు, ఎవరు మాస్క్ లేరు అంటే మనిషి మాస్క్ లేకుండా ఆడుతున్నాడండి. మాస్క్ ఆయన మీద ఇందాక కంప్లైంట్ ఇచ్చింది,
యాపిల్ ఇవ్వలేదు, అది ఇవ్వలేదని కంప్లైంట్ ఇచ్చింది. ఆయన మంచిది అంటే ఇక్కడున్నప్పుడు ఒక మాట, అక్కడున్నప్పుడు ఒక మాట, బయటికి వెళ్ళి మళ్ళీ బయట ఎగ్జిట్లో ఇంకొక మాట. ఎందుకు ఆ మాట ఏది ఇక్కడ చెప్పేసి ఉంటే ఈ వారం ఉండేది కదా. 3 మాటలు మాట్లాడావు అంతే బిగ్ బాస్ హౌస్, ఇంకేం మాట్లాడలేదు కదా. అలా మాట్లాడుంటే పోయిండేది కదా అనిపించింది నాకైతే. ఇంకా నెక్స్ట్ అంతే. నా వీడియో కనుక నచ్చినట్టుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.